2020లా కరోనా పెద్ద ఎత్తున జనాలని కాటేసిందుల్లా అన్ని దేశాలు లాక్డౌన్ పెడితే తిండికి సుత మస్తు తిప్పలు పడ్డారు జనాలు. ఇక కరోనా ముందుగాల చైనాకి చెక్ పెట్టి అమెరికాను అల్లాడించి లండన్ను లేవకుండా చేసి జపాన్కు జ్వరం వచ్చి మలేషియాను మంటల కలిపి వెనుజులాకి వణుకు పుట్టించి బ్రెజిల్ని బెదిరించి ఆఫ్రికాను ఆగమాగం చేసి రష్యాను రందిపెట్టి ఇండియాను ఇంట్లోకెళ్ళి జనాలను బయటికి రాకుండా చేసింది. అయితే ఇప్పుడు ఇక 2 ఏళ్లకెంచి సడిసప్పుడు లేకుంటున్న అడ్డమైన కరోనా మళ్ళా దేశంలో మోపైందుల్లా. ఇప్పటికే బొచ్చడు మందిని పొట్టన పెట్టుకున్న కరోనా ఎట్లొచ్చి పాడైందో గాని మళ్ళొకసారి వచ్చింది. ఇక దీని బారిన పడేటోళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందుల్లా. ప్రపంచాన్ని మళ్ళొకసారి భయపెడుతున్న కొత్త సబ్ వేరియంట్ JN1 భారత్లోకి వచ్చి మంగళవారం ఒక్కరోజే దేశంలో 361 మందికి అంటుకుంటే అందులో కేరళలోనే 292 మందికి అంటి పాడైందట. ఇప్పటికే 4 చచ్చిపోయారుల్లా. ఇక మన తెలంగాణకు వస్తే ఇప్పటికే 9 మందికి ఈ వైరస్ పురుగు అంటిందట. అట్లనే తమిళనాడులో 13, మహారాష్ట్రలో 11, కర్ణాటకలో 9, ఇక దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలల్లో 10 పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుడుతోనే హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ICU అవసరాలతోని సహా అవసరమైన అన్ని సౌకర్యాలతోనే 5 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి బెడ్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. వెంటిలేటరు, ఆక్సిజన్ సరఫరా, తగినన్ని RT-PCR కిట్లు, మెడిసిన్ తోని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇప్పటికే కేంద్ర గవర్నమెంట్ 60 ఏళ్ల మీదున్నోళ్లు చిన్నపిల్లలకు మాస్కులు తప్పనిసరి అని చెప్పింది. అట్లనే ఇన్ని దినాలు పక్కన వాడేసిన మాస్కులు వెచ్చుకోర్రి, చేతులు మంచిగా కడుక్కోర్రి, పక్కనున్నోళ్లకు దూరంగా ఉండుర్రి అని ఇంతకు ముందు చెప్పిన జాగ్రత్తలు మళ్ళో పారి గుర్తు చేసుకుంటా ఇప్పటికే ముందు జాగ్రత్త తీసుకోర్రి జర పైలం.